శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. ఉత్తర గర్భరక్షణ. భీష్మ నిర్యాణము. పరీక్షిత్తు జననము. ఉపపాండవులను చంపిన అశ్వత్థామను చంపకుండా అతనిని అవమానపరిచి అతని శిరోభూషణమైన మణిని తీసివేసి శిరోజాలను గీయించి పొమ్మన్నారు. తరువాత అందరూ బిడ్డలకు అంత్య సంస్కారాలను చేయించి యుద్ధంలో చనిపోయిన వారికి తర్పణాలిచ్చి గాంధారి ధృతరాష్ట్రులను ఓదార్చి వచ్చారు. తరువాత శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునకు రాజ్యం ఇప్పించి అతనిచే అశ్వమేధయాగాలను చేయించి ఉద్ధవ సాత్యకులతో కలిసి ద్వారకకు మరలిపోయే సన్నాహంలో ఉండగా అభిమన్యు పత్ని అయిన ఉత్తర భయవిహ్వలయ్యి పరుగు పరుగున వచ్చి ఆయన పాదాలపై పడి ఇలా వేడుకుంది. ఓ కృష్ణ, వాసుదేవ, రక్షించు రక్షించు. నేనేమైపోయినా నా గర్భస్థ శిశువును మాత్రం రక్షింపుము. నా గర్భము దహించుకుని పోతున్నది అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఆమెను లేవనెత్తి అభయమిచ్చాడు. అది అశ్వత్థామచే అపాండవమగుగాక అని ప్రయోగింపబడిన అస్త్రము యొక్క ప్రభావమని గుర్తించిన శ్రీకృష్ణుడు తానే చక్రహస్తుడై ఉత్తర గర్భమునందు ప్రవేశించి వైష్ణవ మాయచే ఆ శిశువును ఆవరించి ఆ అస్త్రాన్ని హరించి వేశాడు. ఘోరాపద తప్పినందుకు కుంతీదేవి ఆనందోత్సాహాలతో పాంచాలి పాండవులతో సహా శ్రీకృష్ణుని సమీపించి ఈ విధంగా స్తుతించింది. ఓ కృష్ణ, వాసుదేవ, దేవకీ నందన, నందగోపకుమార, గోవింద, నీకు అనేక నమస్కృతులు. ఓ పద్మనాభ, పద్మమాలాలంకృత, పద్మదళ నేత్ర, పద్మచరణ, నీకు నమస్కారములు. నీవు ఆదిపురుషుడవు, అవ్యయుడవు, ప్రకృతికి పరమైన వాడవు, సకల భూతములలోన పైన ప్రకాశించువాడవు. పరమేశ్వరుడవైన నీకు ప్రణామములు. అగోచరుడవైన నీ యొక్క దివ్యలీలా వైభవాలను విద్యాధన ఐశ్వర్య అభిజాత్యహంకారులు వినుతింపగలరా? బ్రహ్మదేవుని కోరికపై భూభారాన్ని బాపడానికి అవతరించావని కొందరంటారు. కోరికలను తీర్చుకునే తలంపుతో అజ్ఞానమనే కామ్యకర్మలలో చిక్కుకొని నిన్ను మరచి యాతనలు పడుతున్న వారి వేదనను నివారించడానికి శ్రవణ మనన వందనార్చనాది భక్తి సాధన రీతులను అనుగ్రహించడానికి అవతరించినావంటారు కొందరు. ఘోరమైన జనన మరణ పరంపరను హరించి వేయగలవి, మహాయోగి వర్యులచే ఎల్లప్పుడూ స్తుతింపబడేవి అయినా నీ పాదపద్మాలపై మనస్సు నిలిపి నిన్ను ధ్యానిస్తూ నీ కీర్తనలు పాడుతూ నీ దివ్య చరిత్రలు వింటూ పొగడుతూ ఉంటారు. కానీ సజ్జనులు అన్యమైన వాటి గురించి అన్వేషిస్తారా? శ్రీహరి, ఓ ఈశ్వర, నా పుట్టినింటి వారైన యాదవులయందు మెట్టినింటి వారైన పాండవులయందు ఏ విధమైన మోహము పుట్టినా దానిని ఛేదించుమయ్యా. సాగరాన్ని చేరటానికి ఉరుకలు వేసుకుంటూ పోయే నదివలే నా మనస్సు ఎప్పుడూ నీ పాద సన్నిధికి చేరుతుండేటట్లు అనుగ్రహించు తండ్రి. శ్రీకృష్ణ, యదుభూషణ, అర్జున సఖ, లోకకంటకులను నశింపచేసేవాడా, లోకేశ్వర, సాధువుల ఆర్తిని తొలగించువాడా, మోక్షదాయక, నిన్ను వేడుకుంటున్నాను. ఈ సంసార బంధాలను త్రెంచివేయవా, దయానిధి. కృష్ణ, మాకు పదే పదే ఆపదలు కలుగుతుండాలనే నేను కోరుకుంటాను. ఎలా అంటే ఆపదలోనున్న వారిని రక్షించటానికి నీవు వస్తుంటావు. నీ దర్శన భాగ్యం చేత ఆపదలే కావు, సంసార వహిని జ్వాలలే సంసిపోతాయి కదా. నీవు సర్వత్రా సమవర్తివి. పక్షపాతము లేని నీవు వారి వారి కర్మఫలాలను వారు అనుభవించేటట్లు చేస్తావు. నీ యొక్క దండన కూడా వారి పట్ల నీ యొక్క అనుగ్రహమునే సూచిస్తుంది. నీవు మానవుల్లోనే కాకుండా మృగాలలోనూ జలచరాలలోనూ అవతరిస్తూ ఆర్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలుపుతూ ఉంటావు. ఇది నీకు లీలా వినోదము అని కుంతి చేసిన ప్రార్థనకు కృష్ణుడు సంతసించాడు. కుంతీదేవి, పాండవులు తదితరులు ప్రార్థింపగా శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని నిలుపుకొని ఇంకా కొన్నాళ్ళు హస్తినాపురంలో ఉండదలుచుకున్నాడు. యుద్ధము వలన కలిగిన ప్రాణ నష్టానికి యుధిష్ఠిరుడు గాఢమైన సంతాపంతో కృంగిపోయాడు.
ఇది అంతా భగవద్విలాసముచే సంభవించిందని సర్వజ్ఞుడైన వ్యాసుడు చెప్పిన కాలగతినెవ్వరూ మార్చలేరని శ్రీకృష్ణ భగవానుడే బోధపరిచిన అతని దుఃఖము ఉపశమించలేదు. ఈ పాపానికి పరిహారం ఏమిటి? అశ్వమేధయాగము చేసిన జీవహింస జరుగుతుందే గాని పాపం తరుగదు కదా అని ధర్మజుడు వ్యాకులపాటు చెందాడు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు. భీష్మ నిర్యాణము. శ్రీకృష్ణుడు, నారదుడు, వ్యాసుడు ఎంత సముదాయించినా ధర్మజుని శోక సంతప్త మనస్సు చక్కబడలేదు. అతనిని ఆవరించి ఉన్న విరక్తి, వ్యాకులపాటు, విషాద మేఘఛాయలు పాండవ పరివారాలని కమ్మివేశాయి. అతడు రాజ్య పరిపాలన కూడా సరిగ్గా చెయ్యలేడేమో అని అనిపిస్తూ ఉంది. ఒకనాడు అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. కురుక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు. అతి త్వరలోనే అతడు దేహత్యాగం చేయనున్నాడు. అతనితో పాటే ఇన్ని సంవత్సరాలుగా అతడు సంపాదించుకొని ఉన్న శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము అంతరించిపోతుంది. నీవు పోయి అన్ని విషయాలపైనను అతని నుండి కొంతైనా జ్ఞానమును పొందుము అని చెప్పగా అందరూ కురుక్షేత్రానికి ప్రయాణమై వెళ్ళారు. భీష్ముడు కూలిపోయిన దేవతామూర్తి వలె అంపశయ్యపై పడి ఉన్నాడు. యుధిష్ఠిరాదులంతా ఆయన చుట్టూ నిల్చున్నారు. యుధిష్ఠిరుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇలా అన్నాడు. పూజ్య పితామహ, ఈ నీ దుస్థితికి, నీ మనుమల మరణానికి నా యొక్క రాజ్యకాంక్షయే కారణము కదా. ఈ నా ఘోర పాపానికి నిష్కృతి ఉంటుందా? నీవైనా నన్ను క్షమించగలవా అని బోరున విలపిస్తున్న ధర్మరాజుతో భీష్ముడు ఇలా అన్నాడు. కుంతీ కుమార, నా చావుకు నీవే కారణమనే భావన రానీయకుము. నిజానికి నాకు బంధ విముక్తి కలిగింది. కురు సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నెలకొల్పుతానని నా తల్లి సత్యవతికిచ్చిన మాట నేటికి నెరవేరినందుకు సంతసిస్తున్నాను. నీవు విచారింప పని లేదు. రాజుకు ప్రజల శ్రేయస్సు వినా వేరే ఏ ఆలోచన ఉండకూడదు. పాండుకుమారులారా, మీ యొక్క విషాదగాథ నాకు విచారము కలిగిస్తున్నది. మీ తండ్రి మరణం తరువాత తల్లి అయిన కుంతి ఎన్ని బాధలను ఎదుర్కొని మిమ్మల్ని సాకుకుంటూ వచ్చింది. నాయనలారా, మీరు బ్రాహ్మణోత్తములను, ధర్మాన్ని, శ్రీహరిని ఆశ్రయించి జీవిస్తూ వచ్చారు. అయినను మీరు ఆపద పరంపరలనే ఎదుర్కొనవలసి వచ్చింది. ఇటువంటి విధి వైపరీత్యం ఎక్కడైనా ఉన్నదా? సాక్షాత్తు ధర్మనందనుడే రాజై ఉండగా అతని అండతో గాంధీవధారి అయిన అర్జునుడు, ఉగ్రగదాధారి అయిన భీముడు, సర్వసంరక్షకుడైన చక్రధారి శ్రీకృష్ణుడు ఉండగా ఇన్ని ఆపదలకు లోను కావడం విచిత్రంగా లేదు. సర్వేశ్వరుడైన విష్ణువు ఎవరికి ఎప్పుడు ఏమి చేస్తాడో మానవునికి ఎలా తెలుస్తుంది? ఆయన యొక్క మాయకు మహాత్ములు, పండితులు కూడా మోహితులవుతారు కదా. ఒక్క శ్రీకృష్ణునికే అంతా తెలుసు. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా. నారదుడు, కపిలుడు వంటి బహుకొద్ది మందికే ఈ సత్యము తెలుసు. ఇతనిని నీవు మిత్రునిగాను, మేనమామ కొడుకుగాను ఎరుగుదువు. ఈయనను సలహాదారుగాను, దూతగాను, సారథిగాను ఉపయోగించుకున్నావు. కానీ ఇతడు సర్వాంతర్యామి, సమదర్శి, భక్తవత్సలుడు. నేను స్మరించినంతనే నాకు అంత్యదర్శనం ఇవ్వడానికి వచ్చిన దేవదేవుడు అని చెప్తున్న పితామహునితో శ్రీకృష్ణుడు ఇలాగన్నాడు. ఓ గాంగేయ, బృహస్పతి నుండి శుక్రాచార్యుల నుండి నీవు అనేక శాస్త్రాలను, ధర్మాలను, నీతులను నేర్చుకుని ఉన్నావు. అవి నీతోనే అంతరించిపోకుండా వాటిని నీ మనుముడైన యుధిష్ఠిరునకు అనుగ్రహింపుము. ఆ జ్ఞానాన్ని పొందడానికి అతనికొక్కనికే అర్హత ఉన్నది అని చెప్పినంతనే భీష్ముడు 54 రోజులలో ధర్మజునకు జ్ఞానబోధ చేశాడు. ఋషులందరి సమక్షమున ఈ జ్ఞానబోధ జరిగింది. ధర్మజుడు రాజధర్మములు, మోక్షధర్మములు మొదలైన సకల ధర్మములను నేర్చుకున్నాడు. ఉత్తరాయణ కాల ప్రవేశముతో స్వచ్ఛంద మరణశక్తి గల భీష్ముడు తన ఎదుటనే శ్రీకృష్ణ రూపమున నిలిచి ఉన్న పరమేశ్వరుని తన చిత్తములో ధారణ చెయ్యగానే అతని శారీరక బాధలు, మనోమాలిన్యములు, పాప సంచితములు మాయమయ్యాయి. అతడు శ్రీకృష్ణుని ఇలా స్తుతించాడు. మదిలో ఏ విధమైన విషయవాంఛా సంకల్పాలు లేక
అనన్య చిత్తముతో లీలామానుష రూపధారి అయిన ఆ పురుషోత్తమునే నేను ధ్యానిస్తున్నాను. నీలమేఘఛాయ సుందర రూపుడు పీతాంబరధారి అయిన ఆ ఈశ్వరునే నేను మదిలో తలుస్తాను. పార్థసారథి అయి తన చూపులతోనే ప్రతిపక్ష సైనికుల ప్రాణాలను హరించిన స్వామికి నేను నమస్కరిస్తున్నాను. అర్జునునకు గీతోపదేశం చేసిన జగద్గురువును నేను ఆశ్రయిస్తున్నాను. ఈ అంత్య సమయంలో ఆ ప్రభువును విజయసారథి రూపంలో నేను చూస్తున్నాను. అజుడును అద్వితీయుడును అనేక నామరూపాలతో వెలసి జీవరాశుల యొక్క హృదయాంతరాళములయందు నివసిస్తుండే ఆ ఏకైక పరమాత్మనే ధ్యానిస్తున్నాను. ఒకే సూర్యుడు వేర్వేరు జీవులకు వేర్వేరుగా కనిపించినట్లు అందరి హృదయాలలో తానొక్కడే ప్రకాశిస్తున్న వేర్వేరు ఆత్మలున్నట్లు గోచరింపచేసడి సర్వాంతర్యామి అయిన ఆ భగవానుని నేను ప్రార్థిస్తున్నాను. ఇట్లు శ్రీకృష్ణుని అందే చూపును చిత్తమును నిలిపి ప్రశాంతముగా ప్రాణాలు విడిచాడు భీష్ముడు. దేవతలు దుందుబులను మ్రోగించుచు ఆయనపై పుష్పవృష్టిని కురిపించారు. ఋషులు ప్రశంసించి స్వస్తివచనాలు పలికారు. ధర్మజుడు ఉత్తర క్రియలు జరిపించాడు. అతడు వాసుదేవుని ఆశీస్సులతో రాజ్యభారాన్ని చేపట్టి ధర్మయుతంగా పాలించసాగాడు అని సూతుడు చెప్పాడు. పరీక్షిత్తు జననము. 10 నెలల ఉత్తర గర్భస్థ శిశువునకు ఒక అపూర్వమైన అనుభవం కలిగింది. అపాండవ మగుగాక అని అశ్వత్థామచే విడువబడిన అస్త్రజ్వాలలు దహించుచున్నవి. శ్రీ మహావిష్ణువే వచ్చి రక్షిస్తాడని తన తల్లి నాయనమ్మ చెప్పుకోవటం విని ఉన్న ఆ బిడ్డడు ఇలా తలపోశాడు. ఏడి, ఆ రక్షకుడు ఇంకా రాలేదేమిటి? ఈ తాపము దుర్భరమైపోతున్నదే. మా అవ్వ చెప్పిన మాట అసత్యమా? సమస్త భూతాలలో విరాజిల్లేవాడు నా బాధను నివారించడానికి ఇంకా రాడేమిటి? అసలు ఉన్నాడా? ఉంటే నన్ను చూడడేమిటి? ఈ జ్వాలలను తొలగించి నాకు అభయం ఇవ్వడా? ఎందరినో కాపాడినవాడు తలుచుకుంటే నన్ను రక్షించలేడా? ఇంతకు నా కర్మం ఎలా ఉన్నదో? ఈ విధంగా గతాగత ప్రాణుడై ఆ బిడ్డడు చింతిస్తూ ఉండగా మెరుపుతీగ వంటి శరీరము, బంగారు ఛాయ వస్త్రము, మణిమయ మకర కుండలాలు, రత్నఖచిత బంగారు కిరీటము ధరించి అంగుష్ట మాత్రపు దేహంతో గదాధారి అయిన విష్ణువు కన్నుల పండుగగా ఆవిర్భవించి తన చుట్టూ గదను త్రిప్పుతూ పరిభ్రమించడాన్ని ఆ శిశువు చూశాడు. ఈ దయామయుడైన దివ్య పురుషుడెవరో మళ్ళీ చూద్దామని పరికించినా కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అస్త్రతాపము పూర్తిగా హరించబడింది. ఒక శుభముహూర్తమందు ఉత్తరకు పుత్రుడు జన్మించాడు. కులగురువులను బ్రాహ్మణులను పిలిపించి యుధిష్ఠిరుడు జాతక కర్మలను చేయించాడు. సువర్ణ గోదానాది అనేకమైన దానములనిచ్చాడు. గర్భస్థ దశలోనే ప్రమాదము నుండి మహావిష్ణువుచే రక్షింపబడినందున ఈ బిడ్డనికి విష్ణురాతుడనే పేరు తగి ఉంటుందని నామకరణం చేశారు. అతడు మహాభాగవతుడవుతాడని చెప్పారు. ఇక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పాలిస్తాడు. శ్రీరామచంద్రుని వలె దానశీలుడవుతాడు. తాత అయిన అర్జునుని వలె పరాక్రమశాలి అయి ధనుర్ధారి అవుతాడు. అగ్ని వంటి ప్రచండుడు, సముద్రము వంటి గంభీరుడు, భూమి వంటి సహనశీలి అవుతాడు. బ్రహ్మ వంటి సమవర్తనుడు, ప్రహ్లాదుని వంటి భక్తుడు అవుతాడు. కానీ బ్రాహ్మణ శాపవశాన మరణము రానున్నదని గ్రహించిన వాడై సర్వసంగ పరిత్యాగి అయి ముకుంద నామరతుడై ఆత్మజ్ఞాన సంపన్నుడై విష్ణు సాయుధ్యం పొందుతాడు అని దైవజ్ఞులు చెప్పారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు దర్శించిన ఆ దివ్య సుందరమూర్తి మళ్ళీ కనిపించవచ్చునేమో అని పుట్టినదాదిగా ఆ బిడ్డడు అందరి ముఖాలను పరీక్షగా పరికించి చూస్తుండడం చేత అతడు పరీక్షిత్తు అని పిలువబడుతూ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. అతడు పెరిగి సకల విద్యలు నేర్చి సద్గుణ సంపన్నుడై శ్రీహరియందు అచంచల భక్తియుక్తుడై పరిపూర్ణుడయ్యాడు అని శౌనకాది ఋషులకు సూతుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.